ఈ కాలంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అస్సలు తెలీదు. జిగిరి దోస్త్ అనుకున్న వాళ్ళే మనల్ని వెన్నుపోటు పడవచ్చు. మనం ఒకరితో ఫ్రెండ్‌షిప్ చేస్తామంటే వారు ఎలాంటి వారు అని ఒకటికి 100 సార్లు చెక్ చేసుకోవాలి. అతిగా పొగిడే ఫ్రెండ్ ఉన్నాడంటే ఖచ్చితంగా వాడి నుంచి మనకి ఎప్పటికైనా ముప్పే వస్తుంది. ఇలా అతిగా పొగిడే ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్‌ని అతి కిరాతకంగా చంపాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ స్టోరీ ఏంటి అనే విషయాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోనికి వెళ్తే, సతీష్ మరియు సందీప్ అనే ఇద్దరు ఫ్రెండ్లు ఉండేవారు. ఇందులో సతీష్ అనే వ్యక్తి డబ్బుల కోసం ఎంతటి దారుణంకైనా సిద్ధపడతాడు. ఇందులో సందీప్ అనే వ్యక్తి ఆటో కిరాకి తెచ్చుకొని నడుపుతూ ఉండేవాడు. సందీప్ అనే వ్యక్తి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. సందీప్ అతని భార్య ఉన్న దాంట్లో చాలా సంతోషంగా బతికేవారు. సందీప్ భార్య ఈ ఆటో కిరాయి వల్ల తమకేమి మిగలదని తన నగలు అమ్మేసి తన భర్తకు ఒక ఆటో కొనిచ్చింది. అది సెకండ్ హ్యాండ్ ఆటో కొనిచ్చింది. ఆ ఆటో వల్ల తమ బతుకులు మారుతాయని భావించింది. కానీ ఆ ఆటో తన పాలిట శాపంగా మారుతుందని గ్రహించలేకపోయింది. సందీప్ భార్య కొనిచ్చిన ఆటో తీసుకొని సందీప్ బయటకు వెళ్ళాడు. నైట్ అయినా తిరిగి రాలేదు. తిరిగి పొద్దున్నైనా కానీ తిరిగి రాలేదు. దాంతో సందీప్ భార్య నిజామాబాద్లో ఒక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తుంటే నమ్మలేని నిజాలు బయటకు వచ్చేసాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ ఆటో వల్ల తన భర్తని చివరి చూపు కూడా చూసుకోలేకపోయింది. ఆటో కొనిచ్చిన 2వ రోజే నిర్మానుష్యమైన అడవిలో తన భర్త సగం కాలిన శరీరంతో కనిపించాడని పోలీసులు చెప్పారు. దాంతో హుటాహుటి వెళ్ళిన సందీప్ భార్య అక్కడికి వెళ్ళి చూస్తే చేతికున్న పులిమెరలు అక్కడక్కడ మచ్చలను బట్టి అతను తన భర్తే అని ఒప్పుకుంది. తన భర్త చీమకు కూడా అపకారం చేయడని, అలాంటిది ఇంత క్రూరంగా ఎవరు చంపారని పోలీసులను అడిగింది. పోలీసులు చెప్పింది విని తనకు ఫీజులు ఎగిరిపోయాయి. సతీష్ గౌడ్ అనే వ్యక్తి మరియు సందీప్ అనే వ్యక్తి ఇద్దరు 4 ఏళ్ళుగా స్నేహం చేసుకుంటూ ఉన్నారు. అందులో సతీష్ అనే వ్యక్తి చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ అప్పుడప్పుడు జైలుకు వస్తూ ఉండేవాడు. ఇదంతా సందీప్కు తెలియదు. సతీష్ గౌడ్ అనే వ్యక్తి డబ్బుల కోసం ఎంతటి దారుణానికైనా సిద్ధపడతాడు. సందీప్ తన భార్య కొనిచ్చిన ఆటోని తీసుకొని రౌండ్కి వెళ్ళాడు. రౌండ్కి వెళ్ళిన తర్వాత సతీష్ గౌడ్ ఫోన్ చేసి, ఏరా కొత్త ఆటో కొన్నావు, మాకు పార్టీ లేదని అడిగాడు. అప్పుడు సందీప్, ఉందిలేరా ఈరోజు సాయంత్రం చేసుకుందామని అన్నాడు. అప్పుడు సతీష్ గౌడ్ ఓకే అని అన్నాడు. అప్పుడు సందీప్ సాయంత్రం అయిన తర్వాత సతీష్ దగ్గరకు వెళ్ళి ఇద్దరు కలిసి ఒక చోటుకు వెళ్ళారు. అప్పుడు సతీష్ గౌడ్ వైన్స్ షాప్ దగ్గరికి వెళ్ళి వైన్స్ అన్నీ తీసుకుని వచ్చి ఒక చోటుకు వెళ్ళి ఇద్దరు తాగడం మొదలుపెట్టారు. అప్పుడు సతీష్ గౌడ్ ఎక్కువగా తాగేవాడు. కానీ ఇప్పుడు సతీష్ గౌడ్ తక్కువ తాగి ఎక్కువ మొత్తంలో సందీప్ తాగించాడు. ఏరా నువ్వు ఎక్కువ తాగట్లేదు అంటే సతీష్ గౌడ్, నేను తాగనులేరా, నువ్వే ఎక్కువ తాగు, నీ ఆటో కదా అని అన్నాడు. అదేమి పెద్దగా పట్టించుకోలేక సందీప్ గౌడ్ ఎక్కువగానే తాగాడు. తర్వాత సందీప్ సతీష్ గౌడ్ ఆటో తీసుకొని వెళ్తున్నారు. ఒక దగ్గర పాస్ పోసుకోవడానికి సతీష్ గౌడ్ ఆటో ఆపాడు. అప్పుడు సందీప్ కూడా ఆటో దిగి పాస్ పోసుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు వెనక నుంచి సతీష్ గౌడ్ ముందుకు తోశాడు. సతీష్ గౌడ్ అనే వ్యక్తి ఒక బండరాయి తీసుకొని సందీప్ ఛాతీపై ఒక బలంగా గుద్దాడు. దాంతో సందీప్ తిరిగి రాలని లోకాలకు వెళ్ళిపోయాడు. మనం ఎంతగానో నమ్మిన వ్యక్తి మనల్నే మోసం చేసి మన ప్రాణాలు తీస్తుంటే మీకు ఎలా ఉంటుందో మీరే చెప్పండి. సందీప్ శవం కూడా ఎవరికి దొరకకూడదని సతీష్ అనే వ్యక్తి అక్కడ ఉన్న చెత్త చెదారం అలాగే కొన్ని కట్టెలు తెచ్చి సందీప్ పై వేసి అంటబెట్టాడు. దాంతో పూర్తిగా కాలిపోతాడని అతను అక్కడ ఉన్న ఆటో తీసుకొని అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ తీసుకొని హైదరాబాద్కి వెళ్ళాడు. కానీ సందీప్ పూర్తిగా కాలేదు, సగం మాత్రమే కాలిపోయాడు. దాంతో పోలీసులు ఫోన్ ట్రాపింగ్ ద్వారా చేస్తే ఈ నిజమంతా బయటకు వచ్చింది. ఈ సతీష్ అనే వ్యక్తి కేవలం ఆటో కోసం, ఆయన దగ్గర ఉన్న సెల్ ఫోన్ కోసం మాత్రమే ఇంతటి దారుణానికి సిద్ధపడ్డాడని పోలీసులు చెప్పారు. తన భర్తను అతి కిరాతకంగా చంపిన వ్యక్తిని వెంటనే శిక్షించాలని తన భార్య సందీప్ భార్య కోరుకుంది. మీ ఫ్రెండ్ కూడా ఎలాంటి వాడో, ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నవాడో ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. ఇలాంటి వీడియో మీకు పెట్టిగానే రావాలంటే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.